హైదరాబాద్ జంట నగరాల్లో వర్షాకాలంలో వరదలు ఎక్కువైనా ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొన్నా కూడా మరి డిఆర్ఎఫ్ బృందాలు అక్కడ చేరుకొని వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు చేర్చే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా చాలా కీలకంగా హైదరాబాద్ నగరంలో వీళ్ళంతా కూడా పనిచేస్తూ ఉంటారు. వీళ్ళకి సంబంధించినటువంటి జీతాలు తగ్గించారంటూ వీళ్ళంతా కూడా మండిపడుతూ ఈరోజు హైదరాబాద్ పోలీస్ స్టేషన్ ముందట ధర్నాకైతే దిగారు. చాలా పెద్ద ఎత్తున కూడా మరి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. వాళ్ళకి ఇచ్చేటువంటి జీతాలు ఏవైతున్నాయో దాంట్లో సుమారు 5,000 వరకు కూడా తగ్గించారంటూ కూడా వీళ్ళంతా కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ డిమాండ్స్ ఏంది, వాళ్ళు ఎందుకు మరి ధర్నాకు దిగారు, అసలు మరి ప్రభుత్వం వీళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు, జీతాలు ఎందుకు తగ్గించిందనే అంశాల గురించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్నేళ్ల కాలంగా మీరు హైడ్రాలో చేస్తూ ఉన్నారు? అన్న, ఇది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా అని దీన్ని నిర్మించారు. ఇంతకుముందు ఇది ఈవీడిఎం అనే సంస్థ ఉండే, ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే సంస్థ ఉండే. దానికి ఎస్పీగా విశ్వజిత్ కంపాటి సార్ ఐపీఎస్ సార్ ఉండే. ఆ కేటీఆర్ సారు అనుసంధానం ఆదేశాల మేరకు ఈ హైడ్రా ఇది డిఆర్ఎఫ్ అనేది స్థాపించారు, ఈవీడిఎం అనేది. దాని తరుణం తర్వాత ఈ హైడ్రా అనేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈవీడిఎంనే హైడ్రాగా మార్చడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే మేమందరూ ఇట్లా దీనికి ఇంత నిరాశ పడడానికి 2018 నుంచి మేము ఇందులో ఈవీడిఎంలో కానీ ఈవీడిఎంనే హైడ్రాగా మార్చారు. అప్పటి నుంచి 2008 నుంచి ఈవెన్ 7 ఇయర్స్గా మేము ఇందులోనే విధులు నిర్వహిస్తున్నాం. అయితే ఏమైందన్నా అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక జీవో అమలు చేశారు. ఏమని అమలు చేశారంటే ఇంతకుముందు మా శాలరీస్ 24,000, అసిస్టెంట్లకు మేనేజర్లకు ఇంకొక 3,000 ఎక్స్ట్రా ఉండే, అట్లా ఉంటుండే. ఆ శాలరీస్ తగ్గించి 17,500గా మార్చారు జీవో. ఆ శాలరీ ఇచ్చేటట్టుగా జీవో మార్చారు. ఈవీడిఎంలో ఉన్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ శాలరీ 14,500 ఉండే. కరోనా టైంలో కానీ మేము సిరిసిల్ల వచ్చిన ఫ్లడ్స్ కానీ మన హైదరాబాద్లో వచ్చిన 2021లో వచ్చిన ఫ్లడ్స్ కానీ కరోనా కోవిడ్ టైంలో కానీ మేము చేసిన రెస్క్యూని చూసి ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించి మన విశ్వజిత్ సార్ ఐపీఎస్ విశ్వజిత్ సారు రిక్వెస్ట్ మేరకు మాకు శాలరీస్ పిఆర్సీ ఇచ్చి ఒకటేసారి 24,000లో కూర్చోబెట్టడం జరిగింది. అట్టి శాలరీస్ని ఇప్పుడు హైడ్రా ఈ ప్రభుత్వం ఏమైంది అని అంటే తగ్గించి 17,500 కాడికి ఇచ్చేటట్టుగా ఒక జీవో అమలు చేసి గత 2 నెలల నుంచి లాస్ట్ మంత్ ఈ మంత్ నుంచి 17,500 ఇచ్చేటట్టుగా చేసిరు. ఇప్పుడు ఏమైందనంటే 24,000లో మేము ఫ్యామిలీ గడపడానికే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వచ్చే ఈ 17,500కు హైదరాబాద్లో కుటుంబ పరిస్థితి లేనిది మేమంతా పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళం. ఒక్కరొక్కరు డ్యూటీలకు వచ్చేది మాలు, ఇబ్రాహీంపట్నము, యాచారము, మల్లెపల్లి, దేవరకొండ నుంచి అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విషయం ఈ లోకల్లో ఇప్పుడు ఎల్బీనగర్ నుంచి ఈవెన్ బిహెచ్ఎల్ పోవాలంటే కమ్సే కమ్ 1.5-2 గంటల టైం పడుతుంది. ఒక్కొక్క ఉద్యోగి అంత దూరం పోయి ఉద్యోగం చేస్తున్నారు. అట్లా ఈ 17,500కు సరిపోక ఉద్యోగాలు నిర్వహిస్తున్నాము. ఇది ఒకటేసారి లాస్ట్ మంత్ మేము మాట్లాడినప్పుడు బైకాట్ చేసినప్పుడు కమిషనర్ సారు సరే మీకు ఏవైతే పాత శాలరీస్ ఉన్నాయో అవే వస్తాయని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ మంత్ ఏమైందంటే కొత్త శాలరీస్ 17,500 పడడం జరిగింది. దానికి అనుగుణంగా మేము వచ్చేవరకు కమిషనర్ సార్తో మాట్లాడదామని ఇక్కడ కూర్చున్నాము. సారు పైకి రమ్మని చెప్పారు. కాకపోతే ఇక్కడ ఉన్న ఏ ఒక్క సిబ్బంది కూడా అందరి ముందర ఇంతకుముందు ఒకసారి మాట్లాడినాము, అంటే మేము ఇన్ఛార్జ్లో పోయి మాట్లాడిన తర్వాత అప్పుడు ఆ లోపల జరిగింది, అక్కడ పైన జరిగిన విషయం కింది వాళ్ళకి తెలియదు కాబట్టి ఇప్పుడు అందరి ముందర మాట్లాడాలి అనే ఒక ఉద్దేశపూర్వకంగా సిబ్బంది ఉన్నారన్న. గవర్నమెంట్ ఎంప్లాయీసా, నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్? మేము నాన్ గవర్నమెంట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కాకపోతే మేము అంటే సాధారణ అవుట్సోర్సింగ్ ఉద్యోగం అట్లా ఉండదు. మాది ఓన్లీ రెస్క్యూ. ఏదైనా డిజాస్టరు మేము చేసే వర్క్ ఏంటంటే ఫైర్ కంప్లైంట్లు, బిల్డింగ్ కొలాప్సులు, ఇంకా ఏదైనా సడన్గా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ సడన్గా ఏమంటారు ఎర్త్కేక్ వచ్చినప్పుడు కానీ అట్లాంటివి మేము కంప్లైంట్ రిసీవ్ చేసుకొని చేయడం జరుగుతుంది. ఈ వానాకాలంలోనే ఎక్కువ యూజ్ చేసుకుంటూ ఉంటారు ప్రజలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. ఇలాంటి టైంలో జీతాలు తగ్గియడం ఎట్లా చూస్తారు? ఈ మాన్సూన్ సీజన్ అనేది చాలా రష్ ఉన్న సీజన్ అన్న. మా ఊరికి చెప్పేది ఏంటంటే ఈవెన్ సమ్మర్లో ఉంటే ప్రతి ఒక్కటి ఫైర్ కంప్లైంట్లు వస్తాయి, అట్లా వస్తాయి. కానీ మాన్సూన్లో ఏమవుతుందంటే ఈ వర్షం వల్ల ఫ్లడ్స్ రావడం జరుగుతుంది. ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈవెన్ నిన్న అఫ్జల్ సాగర్లో వినోబా నగర్లో 2 నాలలో కొట్టుకుపోయారు. అక్కడ కూడా ఇప్పటికీ గత 3 రోజుల నుంచి మా వాళ్ళు అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. నాలాలోకి దిగి బాడీని సెర్చ్ చేయడం జరుగుతుంది. అదే రోజు రామ్నగర్లో కూడా నాలాలో పడి 2 చనిపోయారు.
అప్పుడు ఇప్పటికి కూడా మేము నాలా లోపలంగా పోయి విధులు నిర్వహించడం జరుగుతుంది. అట్లా చేస్తున్నా కూడా శాలరీ తగ్గే వరకు నిరాశ పడాల్సి వచ్చిందన్న మేము. అంటే ప్రభుత్వం పక్క చెప్తుంది హైడ్రా గొప్ప సేవలు అందిస్తుంది అని చెప్తా ఉంది. మరో పక్క మీరంతా జీతాల కోసం ఇబ్బందులు పడుతూ ఉన్నారు, జీతాలు తగ్గించారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరి జీతాలు తగ్గిస్తే ఒకవేళ మీరు పన్నీలు చేసే అవకాశాలు ఉంటాయా? అంటే ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయా? వాస్తవికంగా రేవంత్ రెడ్డి సారు హైడ్రా అనేది నెలకొల్పడం చాలా గర్వకారణమైన విషయం తెలంగాణకి. హైడ్రా వల్ల మేము చూసిన కాడికి, లైవ్గా మేము చూస్తున్న కాడికి సామాన్య ప్రజలకు చాలా మంచి జరుగుతుంది. ఈ ఎవరైతే ఈ ఆక్యుపై చేసిన వాళ్ళు ఉన్నారో, నాలాలు ఆక్యుపై చేసిన వాళ్ళు ఉన్నారో, చెరువులు ఆక్యుపై చేసిన వాళ్ళు ఉన్నారో, వీళ్ళందరి నుంచి గవర్నమెంట్ దాన్ని స్వాధీనం చేసుకోవడం గ్రేట్ విషయం. అది ఏ ఒక్క స్టేట్లో కూడా ఇలాంటిది లేదు. అట్లా కాకుండా కానీ సిబ్బందికే ఇట్లా జరగడం అనేది, మాకు ఏమైనా ఉంటే 24,000తోటి మేము ఎట్లా బ్రతకగలుగుతాం కుటుంబం పరంగా? ఒకసారి మీరు చెప్పండి అన్న, ఒకసారి ఆలోచించండి. రూమ్ రెంట్ ఎంత, కరెంటు బిల్ ఎంత, కూరగాయలు ఏమి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమి, హాస్పిటల్స్ ఏమి. ఒక సగటు సాధారణ మనిషి హైదరాబాద్లో బ్రతకాలంటే ఈవెన్ 30K పైన రావాలి శాలరీ. 30K ఉంటేనే బ్రతకగలుగుతాడు ఒక కుటుంబంతో బ్రతకాలంటే. కానీ పెంచాల్సింది తగ్గించింది కదా ఈ మన్సూన్లో. పెంచాల్సిన తగ్గించింది, దాని గురించే మాట్లాడదామని రంగనాథ్ సార్ తోటి మాట్లాడదామని ఇక్కడ ఉన్న సిబ్బంది మొత్తం ఎదురు చూస్తున్నామన్న. సార్ పైన ఉన్నాడు, ఇక వస్తామని చెప్పారట. సార్ కోసం ఎదురు చూస్తున్నామన్న. ఇప్పుడు మీకు సంబంధించినటువంటి శాలరీస్ ఏవైతున్నాయో అవి పెంచాల్సినటువంటి ప్రభుత్వం కుదించడం ఎట్లా చూస్తారు మీరు? సార్ మేమైతే ఇప్పటివరకు అయితే చాలా కష్టపడ్డాం సార్. ఎప్పుడు 2020 నుంచి కరోనా అప్పటి నుంచి మేము పనిచేస్తూనే ఉన్నాం. కరోనాలో లేదా మన జెట్టింగ్ బండ్ల నుంచి స్ప్రే కొట్టి మస్తు సేవలు అందించినాం సార్ గవర్నమెంట్కి. అయితే ఆ ప్రభుత్వం అంటే కొద్దిగా కరకనిచ్చింది, మాతోటి మంచిగా సేవలు అందిస్తున్నారు కాబట్టి మనకు కొద్దిగా అలవెన్స్ చేసింది, మంచిగా ఉంది. అప్పుడు ప్రభుత్వం బాగుండే, మన టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేసి ఉన్న జీతం మాకు వచ్చేదే 22,000. బయట మనకు పబ్లిక్ ఎవరైనా ఏ డిపార్ట్మెంట్ ఇస్తున్నా, హైడ్రా డిపార్ట్మెంట్ ఇస్తున్నామని గవర్నమెంట్ చెప్పుకుంటాం. ఆయన ఉండొచ్చు మీకు జీతం 40,000 ఉందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మనకు వచ్చే జీతం వచ్చేసి 22,000 మాత్రమే. కటింగ్ అయ్యి 22,000 వస్తాయి. అందులో నుంచి మళ్ళీ 7,000 కట్ చేస్తే మాకు వచ్చేంత 17,350 రూపాయలు. 350 రూపాయలతోటి తినాలేంది, ఫీజులు కట్టాలేంది, మళ్ళీ మేము ట్రాన్స్పోర్టింగ్ రావాలి ఎట్లా, మేము డ్యూటీకి మళ్ళీ ఒక్కరోజు డ్యూటీ చేస్తే తీసి పడేస్తారు, ఒక్కరోజు ఆబ్సెంట్ అయితే డ్యూటీ పడతారు. ఇప్పటి నుంచి మేము చేయబట్టి 6 years అవుతుంది. 6 years నుంచి ఒక్కరోజు ఇట్లా మేము అబ్సెంట్ కాలేదు డ్యూటీ. అంత క్రమశిక్షణగా మేము పనిచేస్తున్నాం. ఎందుకు ఒక గౌరవం ఉందని పనిచేస్తున్నాం, డ్యూటీ చేయాలని ఒక తపనతోటి మేము చేస్తున్నాం. అది అంతా వీళ్ళకు లేదు. ఏది ఒక హాస్పిటల్ ఉందామన్నా ఏం చేస్తలేరు, మనకు ఒక అలవెన్స్ లేదు. ఏదైనా మనకు గణేష్ నిమజ్జనం డ్యూటీ వేస్తారు, ఆ డ్యూటీ చేసినప్పుడు మనకు అలవెన్స్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్కి అలవెన్స్ ఇస్తారు, మాకు ఇస్తారా? మాకు ఇయ్యరు. పుట్టి సేవ చేసి వస్తున్నాం. పోనీలే మనకు జీతం ఇస్తుంది కదా ప్రభుత్వం, అందుకు చేయాలని మేము డ్యూటీ మన డ్యూటీ మనం చేస్తున్నాం, వస్తున్నాం. ఎస్ఎల్బీలో పనిచేసినాం 10 days, మనిషికి 2,000 ఇస్తా అని చెప్పినారు. 2,000 కాదు, రూపాయి ఇవ్వలే. ఆడికి పోయినందుకు మావి ఉల్టా 3,000 4,000 ఖర్చు అయినాయి. ఎందుకంటే తిండి ఒకరు 2 పూట తిండి పెడితే మనకు చాలా పెద్ద వరదల్లో రెస్క్యూలు చేస్తూ ఉంటారు కదా, ఇన్సూరెన్స్ ఏమన్నా ప్రభుత్వం కల్పించిందా మీకు? ఇన్సూరెన్స్ మాత్రం ఇప్పటికైతే ఇన్సూరెన్స్ ప్రభుత్వం కల్పించలేదు. దాన్ని అడిగితే మీకెందుకు ఇన్సూరెన్స్ అని అంటారు. మేము మనుషులం కాదా? మాకు ఇన్సూరెన్స్ ఉండదు కదా, మాకు ఫ్యామిలీస్ లేవా, మా పిల్లలకు హాస్పిటల్ వాళ్ళంటే ఇప్పుడు నా 20 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు నేను బస్ పాస్ తోటి వచ్చిన, ఆడికి వెళ్ళి 20 రూపాయలు మాత్రం ఉన్నాయి. ఎందుకు వచ్చినా ఏదైనా మా గురించి ఏమైనా చేస్తారేమో అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా. రంగనాథ్ సార్ వచ్చిండు కాబట్టి ఏదో ఒకటి చేస్తాడని ఎక్స్పెక్ట్ తోటి మేము ఉన్నాము. మా ఎక్స్పెక్టేషన్ మొత్తం చంపేస్తున్నారు. మేము చేసి ఏం లాభం డిఆర్ఎఫ్లో పని? మీరే చెప్పండి, మీరు ఆలోచించండి, మీ త్రూలో ఆలోచించండి. మీకు 15,000 నేను ఇస్తాను, నా శాలరీ 17,340 రూపాయలు మీకు ఇస్తాను. ఒక నెల మీరు వాడి చేస్తారా? మీరు ఏమో లక్షల జీతాలు తీసుకుంటున్నారు, మీకున్న జీతాన్ని తగ్గించారు, ఎందుకు అనుకుంటున్నారు? అదే కదా మాకు అర్థమవుతలేదు సార్. అది మా జీతం ఎందుకు తక్కువ చేస్తారు? మీకు లేకుంటే వాళ్ళ జీతం మాకు ఇవ్వమనండి. మా అంత పని చేస్తారా సార్ అధికారులు? మేము ఏదైనా ఫార్వర్డ్ చేస్తాం, వాళ్ళే అది ఫార్వర్డ్ చేస్తారు కదా. మేము చేస్తేనే వాళ్ళు ఉన్నారు కదా, మేము లేనిది వాళ్ళు లేరు కదా. ఏ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వంలో ఇంతే సార్. ఎంత చాకరీ పని చేసినా లాస్ట్కి వచ్చే మేము ఇట్లా రోడ్ బతికే అవుతుంది. మా రోడ్ మీద వచ్చి కూర్చోవాల్సిందే. ఇప్పటిదాకా మేము కూర్చోలేదు, ఏ ధర్నా చేయలేదు, ఏమీ చేయలేదు. మా విశ్వజిత్ సార్ కంపాటి సార్ ఉండే అప్పుడు, సరే నేను వెళ్ళే వరకు మీకు ఒక 30,000-35,000 జీతం చేసి పోతా అని చెప్పిండు. ఇప్పటి వరకు సార్ చేసిండు, కొద్దిగా మంచిగానే చేసిండు, మేము హ్యాపీగానే ఉన్నాం. అరే వెళ్తుంది, తిండి బట్ట కన్నా వెళ్తుందని మేము ఉన్నాము. ఇప్పుడు అది ఇట్లా రాదు కదా సార్. ఇప్పుడు మాకు ఫెస్టివల్స్ ఉంటాయి, ఫెస్టివల్లో పోయి ఒక 2 జతలు తీసుకుందామన్నా మనకు మినిమం 5,000 అన్న ఖర్చు అవుతాయా? ఖాళీ బట్టలు తీసుకోనికి 5,000 అవుతాయి కదా. 5,000 మనం ట్రాన్స్పోర్టింగ్కి 1,000 రూపాయలు పెట్టుకోవాలి.
నాకు ఒక 5,000, ఆయనకు ఒక 5,000, అంటే 4 పిల్లలు ఉన్నారు. ఏం బతుకుతాం సార్ ఇప్పుడు? హైడ్రాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడుతూ ఉన్నాడు. మరోపక్క హైడ్రాకు సంబంధించిన సిబ్బంది కూడా జీతాల కోసం విలవిలలాడుతున్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు ఇది? ఇప్పుడు మిలమిలలాడుతున్నారు అంటే సార్ నేను ఏం చెప్పాలి సార్? మా నొప్పి మాకు తెలుసు కదా సార్. ఇప్పుడు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఏమంటాడు, అట్లకే వస్తాడు, వెళ్తూ చూస్తాడు, వెళ్ళిపోతాడు సార్. మా బాధలు మాకే ఉంటాయి కదా. ఏదో పక్కా మేము వస్తాము, రెస్పెక్ట్ ఎంత ఇవ్వాలో అంత ఇస్తాం కదా సార్లకైతే. అరే నువ్వు జీతం వేస్తలేవా, నీకు రెస్పెక్ట్ ఇవ్వడం అయితే వదిలేం కదా, వదిలేస్తామా సార్? అట్లా రెస్పెక్టే కదా మాకు నేర్పించింది అది. మేము రెస్పెక్ట్ తోటే ఉంటున్నాము. ఇప్పుడు మీరు చాలా వరకు బురదలో తిరుగుతూ ఉంటారు, వర్షంలో తడుస్తూ ఉంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైనా ఇచ్చిరా మీకు? లేదు సార్, ఇవ్వలేదు సార్ ఇప్పటిదాకా. హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, ఏదీ లేదు సార్ మాకు. ఆ జ్వరాలు వస్తే ఇట్లా మేము మా జోబులతోటి పైసలు పెట్టి మేము మన ప్రైవేట్ హాస్పిటల్లో పోయి చూపెట్టుకోవాలి. ఎవరి దగ్గర మనోళ్ళే ఉంటారు, వాళ్ళు 500 ఇయరా బాబు అని తీసుకొని పోయి మేమే చూపించుకుంటాం కదా సార్. మాకేమంటే ప్రభుత్వం ఏమైనా సహకరిస్తుందా సార్? ఏం సహకరిస్తలేదు. పని భారం, ఒత్తిడి లాంటివి ఏమైనా ఉన్నాయా మీకు? పని బాధ అయితే కంపల్సరీ ఒత్తిడి అయితే ఉంటుంది సార్. ఏ డిపార్ట్మెంట్ అయినా ఒత్తిడి అయితే, ఒత్తిడి తగ్గట్టు ఫలితం ఉండాలా ఉండదా సార్? మీరు చెప్పండి. ఫలితం లేనిది ఎంత ఒత్తిడి చేస్తే ఏం లాభం సార్? మేము ఫలితంతో పాటు మేము ఇంకా డబల్ ప్రెషర్ ఇవ్వండి. మేము పని చేయమంటలేం కదా, పని చేస్తాము తక్క మాకు ఫలితం ఇవ్వండి. వారాంతపు సెలవులు ఏమైనా ఇస్తున్నారా మీకు? వారానికి ఒకటి అంటే వీక్ ఆఫ్ ఒకటి ఉంటుంది సార్. 5 CLలు ఉంటాయి సార్. 5 monthsకి 5 CLs ఉంటాయి. మంత్లీ ఒకటి వాడుకోమంటారు. సరే అని మేము వాడతాం, లేకుండా లేదు. ఎందుకు మనకు అవసరం ఉన్నప్పుడు వాడతాం. ఇప్పుడు 4 monthsలో మనకు అవసరం రాలేదు, ఆ CL ఇట్లా వాళ్ళకే వెళ్ళిపోతాయి కదా సార్. దాన్ని పైసలన్నా కట్టి ఇవ్వాలి. ఆ పైసలు ఇట్లా సరేది పోతే పోనీ మనం డ్యూటీ చేస్తున్నాం కానీ అట్లా ఆలోచించుకొని వస్తున్నాం. మీద రంగనాథ్ గారిని కలిసే ప్రయత్నం ఏమైనా మీరు చేసారు ఇప్పటివరకు? ఇప్పటివరకు అయితే చేయలేదు సార్. ఇప్పుడు కలవానికేనే కదా సార్ ఇప్పుడు వచ్చింది. మేము ఇప్పటిదాకా మాకు అధికారులతో, పెద్ద అధికారులతో ఇప్పటిదాకా మేము కన్సల్ట్ కాలేదు. ఎందుకు కాలేదు? ఇప్పుడు మా జీతం ఆవేదన తగ్గింది, మాకు ఆవేశంతో మేము ఇక్కడ వచ్చినాము. అదే ఒకవేళ మేము జీతం పెరిగితే మేము ఎందుకు వచ్చి ఇక్కడ కూర్చున్నాం సార్ బుద్ధభవన్లా? ఇక్కడ వచ్చి ఖాళీ మనం రిపేర్ ఉంటే చేయించుకొని వెళ్ళిపోతాం అంతే. ఇక్కడ ఈ ఆఫీస్ మెట్లు ఇట్లా మేము ఎక్కము, మాకు అవసరం లేదు. మా జీతాలు మాకు కరెక్ట్ ఉంటే మేము కరెక్ట్ పని చేసి మాకు కరెక్ట్ వెళ్ళిపోతాం. అట్లనే మాకు 3 months నుంచి జీతాలు లేవు సార్. 3 months లేవు. పోయిన నెల ఇప్పుడు ఈ 20కి వస్తే 2 months అయిపోతుంది. పోయిన నెలది పైన 3rd వేసారు. 3 months నుంచి 3rd వేస్తే 3 నెలలు పనిచేసి 1 నెల జీతం సరిపోతా సరేనా? ఉన్న అప్పులే పెరిగిపోతున్నాయి, ఈఎంఐలు కట్టాలి, చెక్ బౌన్స్లు అవుతున్నాయి. నా ఫోన్ మీకు ఇస్తాను, ఒక గంట సేపు పెట్టుకోండి, ఎన్ని ఫోన్లు వస్తే చూడండి ఒకసారి, మీరే కనుక్కోండి. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటికి కూడా 1వ తారీఖులోనే జీతం జమ చేస్తున్నామని ప్రభుత్వం చెప్తా ఉంది సార్. ఈ మాటలు విని 2 months నుంచి ఇంటనే ఉన్నాం సార్. 2 monthsలో ప్రభుత్వం ఏం చేసుకుంది? ఇప్పుడు ఇంకా మళ్ళీ 3 months అడుగుతుంది. మళ్ళీ 3 months నుంచి మళ్ళీ 6 months అయితే రిటైర్మెంట్ అయితే వెళ్ళిపోతారు సార్. ఏ అధికారం 2 సంవత్సరాలు చేస్తారు, సంపాదించుకొని వెళ్ళిపోతారు. మేము ఎక్కడిదక్కడనే ఉంటాం కదా సార్. మేము ఒక ఛాయ్ తాగినా పైసలు ఇచ్చి తాగుతాం బయట. అదే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు భయపడి ఇచ్చి తాగుతారు, మేము పైసలు ఇచ్చి తాగుతాం సార్. మేము పైసలు ఎందుకు ఇస్తాం అంటే ఎవరైనా ఫోటో దింపి పంపిస్తాడని పైసలు ఇచ్చి తాగుతాం సార్ మేము.